ఆహా! ఏమి రుచి అనరా మైమరచి. రోజు తిన్నా మరి బోరే కొట్టనిది. ఇంకా చెప్పాలా? వంకాయేనండి. వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం. అందులో గుత్తి వంకాయ కర్రీకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 కిలో చిన్న సైజు వంకాయలు ఉంటాయి కదండి, గుత్తి వంకాయలు. ఆ వంకాయలు తీసుకొని 4 సైడ్స్ ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసి వాటర్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గ్రౌండ్ నట్స్, ఒక స్పూన్ కోకోనట్ పీసెస్, కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల నువ్వులు వేసేసుకొని నువ్వులను చిటిపట నాననివ్వాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా కొంచెం వేగిన తర్వాత 2 కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి. అందులోనే ఒక కట్ చేసుకున్న టమాటా, ఒక గ్రీన్ చిల్లీ, కొద్దిగా కర్రీ లీవ్స్, కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు వేయించుకోవాలి. కొద్దిగా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లారనిచ్చి మెత్తగా, ఎంత ఫైన్గా అంటే చాలా మెత్తగా పేస్ట్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అయిపోయింది కదండి, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేయట్లేదు వంకాయలని, 5-6 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది మొత్తం కర్రీకి. ఇప్పుడు 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోని మూత పెట్టి మాత్రమేనండి, గుర్తుంచుకోండి. బాగా చిటపట్లాడతాయి, పైకి తుల్లిపోతుంది. అందుకని మూత పెట్టి మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తూ అటు ఇటు కలుపుకుంటూ, ఒక గరిటతో కలుపుకుంటూ వంకాయల్ని బాగా వేగనివ్వాలి. ప్రాసెస్కి ఒక 5 to 7 మినిట్స్ సరిపోతుంది. వంకాయ చాలా త్వరగానే ఉడికిపోతుంది కదండి. హై ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి మగ్గనిస్తే అందులో వాటర్ అంతా దిగి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వంకాయలన్నిటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్లో ఒక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నిటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవంతా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ పేస్ట్లో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఈ వంకాయలు, గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలను కూడా వేసేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ వంకాయలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ వంకాయ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత, ఒక బాయిలింగ్ మెథడ్కి వచ్చిన తర్వాత మనం కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. అంత పుల్లగా ఏమి అనిపించదు. ఒక 1/2 కప్పుకి అంటే ఒక 4-5 స్పూన్లు చింతపండు రసము దీనికి పడుతుంది. ఇది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ చింతపండు, ఈ గ్రేవీ ఇదంతా ఆ వంకాయలకు పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీలతో కానీ, రైస్తో కానీ, దేనితోనైనా పర్ఫెక్ట్ అంతే.
ఇప్పుడు ఇలా మొత్తం ఉడికి దగ్గర పడ్డాక చివరిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చాలామందికి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెట్టే గుత్తి వంకాయ టేస్టే వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కమెంట్స్ మాత్రం మర్చిపోకండి, అవే ఇంపార్టెంట్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.